ఓకే. సో, WAF అంటే ఇది వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్. సో, ఇక్కడేంటంటే మనం హ్మ్. ఆహ్, ఇక్కడేంటంటే హూ కెన్ యాక్స్ హూ కెనాట్ యాక్సెస్ ఫర్ దిస్ అప్లికేషన్ వెబ్‌సైట్. మనం అట్లా హ్మ్. కంట్రోల్ జేసుకోవచ్చు. అంటే కంట్రోల్ హ్మ్. జేయొచ్చనమాట. ఎవరు మన అప్లికేషన్‌ని వాడొచ్చు, ఎవరు మన అప్లికేషన్‌ని వాడుకోవద్దు. వాళ్ళని మనం హ్మ్. బ్లాక్ చేసుకోవచ్చు. దీంట్లో ఓకే. దా దాంట్లో ఐపీ మన వ్యాప్‌లో ఐపీ సెట్స్ అని ఉంటాయి. ఐపీ సెట్స్ హ్మ్. ఐపీ సెట్‌లో మనం రూల్స్ క్రియేట్ చేస్తాం. ఆ రూల్స్ ఏంటంటే ఒకవేళ హ్మ్. నేనొక ఎండ్ యూజరు, నువ్వొక ఎండ్ యూజరు. హ్మ్. మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేయాలనుకుంటున్నావు. బట్ హ్మ్. నేను డెవలపరు. నువ్వు హ్మ్. అన్నోన్ యూజరు. హ్మ్. అన్నోన్ యూజర్ అంటే నువ్వు అన్నోన్ యూజర్ కాబట్టి నీ పబ్లిక్ ఐపీని నేను ఆహ్, అక్కడ పేస్ట్ చేసి హ్మ్. నేను బ్లాక్ చేయొచ్చు. సెట్ రూల్స్ హ్మ్. వాడుకొని. హ్మ్. అక్కడ ఏంటంటే మనకి ఫస్ట్ ఐపీ సెట్ రూల్ క్రియేట్ చేస్తాము. ఐపీ హ్మ్. సెట్ రూల్ తర్వాత సెకండ్ స్టెప్ ఏంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని ఉంటాయి. యాక్సెస్ హ్మ్. కంట్రోల్ లిస్ట్ వెబ్ అప్లికేషన్‌లో యాక్సెస్ కంట్రోల్ లిస్ట్‌లో రీసో మనకి అక్కడ రిసోర్స్ టైప్స్ అని ఉంటాయి. ఆ రిసోర్స్ హ్మ్. టైప్స్‌లో మనకి చాలా రిసోర్స్ ఉంటాయి. అది ఏపీఐ గేట్‌వే గానీ, ఏఎల్‌బీ గానీ, క్లౌడ్ ఫ్రంట్ గానీ. సో, మన హ్మ్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మీద పనిచేస్తుంది. ఆ లోడ్ బ్యాలెన్సర్ కింద టార్గెట్ గ్రూప్స్ ఉన్నాయి. టార్గెట్ గ్రూప్‌లో ఒక సర్వర్‌లో మన అప్లికేషన్ ఉంది. రన్ అవుతుంది. సో, మన ఓకే. లోడ్ బ్యాలెన్సర్‌ని సెలెక్ట్ జేసుకుంటాం. అక్కడ హ్మ్. సెకండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే అక్కడ యాడ్ రూల్స్ అని ఉంటాయి. ఆ యాడ్ రూల్స్ మనం ఐపీ సెట్ రూల్ ఆల్రెడీ క్రియేట్ చేసాం గదా! బ్లాక్ హ్మ్. ఐపీ అడ్రెస్ ఇచ్చాం హ్మ్. గదా! ఇప్పుడు హ్మ్. మన ఓన్ అదైతే ఐపీ సెట్ రూల్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రూల్ మ్యాచ్ అయితే ఇఫ్ ఇట్ ఈస్ రూల్ మ్యాచ్ వి కెన్ బ్లాక్ ద ట్రాఫిక్. హుహు. అట్లా మనం బ్లాక్ అయినా జేసుకోవచ్చు. ఎలో అయినా జేసుకోవచ్చు. ఓకే. ఆ! అప్పుడు ఓకే. మనకి వచ్చే ఇష్యూ ఏంటంటే, నువ్వు అన్నోన్ యూజర్ కాబట్టి నీకొచ్చే ఇష్యూ ఏంటంటే, ఫార్బిడన్ ఇష్యూ వస్తది. హుహు. నువ్వు హ్మ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవలపర్‌వి. నీకు కూడా యాక్సెస్ ఇవ్వాలి. ఈ యాక్సెస్ హ్మ్. ఇవ్వాలంటే సో, నీ యొక్క సిస్టమ్ యొక్క ఐపీస్ అక్కడ యాడ్ చేసుకొని ఎలో చేసేసుకోవడమే. ఆ హుహు. తర్వాత వన్ మోర్ ఉంటది. దాంట్లో ఆర్ ఆర్గనేట్ టు కంట్రీ ఆర్ ఆరిజినేట్ టు ఐపీ. ఐపీ అడ్రెస్‌ది హ్మ్. మనకు తెలిసిపోయింది. సో, నెక్స్ట్ హ్మ్. ఆర్గనైట్ కంట్రీ. కంట్రీ లెవెల్‌లో బ్లాక్ జేయడం. హుహు. కంట్రీ లెవెల్‌లో అంటే మనకి ఇండియా లెవెల్‌లో మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేయొద్దు. అండ్ యూఎస్ బేస్డ్ ఆర్ కెనడా ఇట్లా చాలా కంట్రీస్ ఉంటాయి. కంట్రీ లెవెల్‌లో మనం నార్త్ వర్జీనియాలో వెబ్‌సైట్‌ని ఐ మీన్ మనం సెటప్ చేసినప్పుడు ఇండియా వాళ్ళు యాక్సెస్ చేయకూడదంటే ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకుంటే మనం యాక్సెస్ చేయలేమిక. హ్మ్. ఎండ్ కంట్రీని గూడా బ్లాక్ చేసినా గానీ, వాళ్ళు హ్మ్. ప్రాక్సీలు యూజ్ చేసుకుంటారు వీపీఎన్ ద్వారా. ప్రాక్సీలు యూజ్ హ్మ్. చేసుకొని గూడా యాక్సెస్ చేస్తారు. ఆ ఆ! అవును. ప్రాక్సీలు యూజ్ చేసుకొని యాక్సెస్ చేసినా గానీ, నువ్వు బ్లాక్ చేయాలి అనుకున్నావనుకో, ఎనానిమస్ అని హ్మ్. ఉంటది. అది మేనేజ్డ్ హ్మ్. రూల్. ఓన్ రూల్ గాకుండా వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాలే ఒక మేనేజ్డ్ హ్మ్. రూల్స్‌ని ఇచ్చిందనమాట. ఆ మేనేజ్డ్ రూల్‌లో ఎనానిమస్ అని ఉంటది. ఆ ఎనానిమస్ రూల్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇట్ విల్ బ్లాక్ ద ప్రాక్సీస్ ఆల్సో. ఓకే. ఓకే. సో, అండ్ హ్మ్. అది కాకుండా బేస్డ్ ఆన్ ఇప్పుడు ఐపీ అయిపోయింది. కంట్రీ అయిపోయింది. అండ్ ప్రాక్సీని బ్లాక్ చేయడం అయిపోయింది. ఇంకో రూల్ ఏంటంటే హెడర్స్. అంటే హెడర్స్ హ్మ్. అయినా బ్రౌజింగ్‌లో హ్మ్. బ్లాక్ చేయడం. హెడర్స్ కానీ, సమ్ క్వీరీస్ కానీ, యూఆర్ఐ పాత్ గానీ, బాడీ గానీ, హెచ్‌టిటిపి మెథడ్స్ కానీ, ఇవన్నీ హ్మ్. ఈ వీటిలలో ఫర్ ఎగ్జాంపుల్ హెడర్. మన హెడర్‌ని తీసుకొని కూడా ఆ వెబ్‌సైట్‌ని బ్లాక్ చేసుకోవచ్చు. సో, ఇలా ఓకే. ఇన్నున్నాయి వెబ్ అప్లికేషన్ ఫైర్‌వాల్‌లో. ఓకే. ఓకే. సో, ఇది అన్నమాట. ఓకే అన్న. థాంక్స్. ఓకే. ఆ!